హంగ్రీ బర్డ్ అండ్ ర్యాట్ ఎలిఫెంట్. అడవిలో ఒక పిచ్చుక ఉంటుంది. ఆకాశంలో హాయిగా ఎగురుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒకసారి అడవిలో ఎంత ప్రయత్నించినా ఆ పిచ్చుకకి ఆహారం దొరకదు. చివరికి ఒక పండు చెట్టు కనిపిస్తుంది ఆ పిచ్చుక్కి. అమ్మయ్య, ఈ చెట్టుకి బోలెడు పండ్లున్నాయి. వీటిని తింటే ఎంత రుచిగా ఉంటాయి అని ఆ పిచ్చుక అనగానే ఆ చెట్టు ఇలా అంటుంది. ఏమిటి, నా పండ్లు తింటావా? నేను ఇవ్వను. నాకు ఎవరైతే నీళ్లు పోశారో వారికే నా పండ్లు ఇస్తాను. అయ్యో, చాలా ఆకలిగా ఉంది, ఒకే ఒక పండు నివ్వు. నేను ఇవ్వను. అయితే నాకు నీళ్లు తీసుకొచ్చి పోస్తే నీకు పండ్లు ఇస్తాను. అలాగే, ఇప్పుడే వెళ్ళి నీళ్లు తీసుకొస్తా అంటూ అక్కడి నుంచి బయలుదేరి ఒక చోట ఆగుతుంది పిచ్చుక. అయ్యో, చాలా ఆకలిగా ఉంది. ఆ చెట్టేమో షరతు విధించింది. ఇప్పుడు నేను నీళ్ళు ఎలా తీసుకురాగలను? నాకెవరు సహాయం చేస్తారు? ఇప్పుడేం చేయాలి అని బాధపడుతూ ఉండగా ఇంతలోనే ఎక్కడికి ఏనుగొస్తుంది. మిత్రమా, చాలా ఆకలిగా ఉంది. నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నేను సహాయం చెయ్యాలా? ఏంటది? నీళ్లు తీసుకొస్తేనే పండ్లు ఇస్తానని ఒక చెట్టు షరతు విధించింది. నా కోసం కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ చెట్టుకి పోయాలి మిత్రమా. నీళ్లు తీసుకురావాలా? అయితే నాకేమిస్తావు? నీకేమివ్వగలను మిత్రమా? నా వద్ద ఏమీ లేవు. అలా అయితే నీకు సహాయం చెయ్యను అంటూ ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక వేటగాడు వేసిన ఉచ్చులో ఏనుగు చిక్కుకుంటుంది. ఇంతలోనే ఎక్కడికి పిచ్చుక వస్తుంది. మిత్రమా, ఈ ఉచ్చు నుంచి నన్ను విడిపించవా ప్లీజ్? హాహాహా, అయితే నాకు సహాయం చేస్తానని మాట ఇస్తేనే నిన్ను విడిపిస్తాను. చేస్తాను మిత్రమా. ప్రతిరోజు నీళ్లు తీసుకొచ్చి ఆ పండ్ల చెట్టుకి పోస్తాను. ఇక నువ్వు నిత్యం ఆ పండ్లను తింటూ సంతోషంగా ఉండొచ్చు. సరే మిత్రమా, కాసేపు ఓపిక పట్టు. ఇప్పుడే వెళ్ళి ఎలుకను తీసుకొని వస్తా అంటూ ఆ పిచ్చుక ఎలుక వద్దకు వెళ్తుంది. మిత్రమా, ఒక వేటగాడు వేసిన ఉచ్చులో ఏనుగు చిక్కుకుంది. నువ్వే ఎలాగైనా కాపాడాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. 2 రోజులుగా ఆహారం లేదు. నీరసంగా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఎవరికీ సహాయం చేయలేను. మిత్రమా, నీ ఆకలి తీర్చే బాధ్యత నాది. నువ్వు ఏనుగుని విడిపిస్తే నీకు బోలెడు పండ్లిస్తాను. అవునా? నిజంగా పండ్లిస్తావా? మిత్రమా, ఆ ఏనుగుని విడిపిస్తేనే మనిద్దరి ఆకలి తీరుతుంది. లేకపోతే ఇద్దరం ఆకలితో చనిపోతాం. వెంటనే బయలుదేరు. అలాగే, వెళ్దాం పదా అంటూ పిచ్చుక ఎలుక ఏనుగు వద్దకు వస్తాయి. ఎలుక చకచక ఆ ఉచ్చుని కొరికేసి ఏనుగుని విడిపిస్తుంది. మిత్రులారా, బ్రతికిపోయాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీకు చాలా ఆకలిగా ఉందన్నారు కదా, వెంటనే నేను నీళ్లు తీసుకొని ఆ పండ్ల చెట్టుకు పోస్తాను. తొందరగా వెళ్దాం పదండి అంటూ అవన్నీ బయలుదేరతాయి. ఏనుగు నీళ్లు తీసుకొచ్చి పండ్ల చెట్టుకు పోస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా దాహం తీరింది. ఇక మీరు పండ్లు తీసుకుని తినండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పండ్లు తెంపి తింటాం. మిత్రమా, తొందరగా పండ్లు తీసుకురా. అందరం కలిసి ఆనందంగా తిందాం అనగానే పిచ్చుక పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది. పండ్లు తిని ఆనందంగా ఉంటాయి. మిత్రులారా, నన్ను క్షమించండి. ఆపదలో ఉన్నవారికి మనవంతు సహాయం చెయ్యాలన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి ప్రవర్తించాను. ఇక నుంచి మనందరం కలిసిమెలిసి ఉందాం. కష్టసుఖాల్లో పాలు పంచుకుందాం అని ఏనుగంటుంది. అందుకు పిచ్చుక ఇలా సమాధానం చెప్తుంది. అవును మిత్రులారా, ఇక నుంచి మనందరం స్నేహితులం అంటూ అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆపదల నుంచి బయటపడవచ్చునని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.